ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను చిత్తు చేసుకోవద్దని చెప్పేసి నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమాకాంత్ యువతకు సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పోలీస్ శాఖ, శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా వాళ్ళు ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమాకాంత్తో పాటు కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ప్రారంభించి జడ్పీ మైదానం నుంచి కూడా ర్యాలీ ప్రభుత్వ ఆసుపత్రి వరకు, అక్కడి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కూడా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమాకాంత్ మాట్లాడుతూ యువత ఎట్టి పరిస్థితుల్లో కూడా మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా తమ జీవితాలలో వెలుగులు నింపుకోవాలంటే ఎలాంటి దురలవాట్లు చేసుకోవద్దని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈ అవగాహన ర్యాలీలో భారీ సంఖ్యలో విద్యార్థులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీని డిఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ అవగాహన ర్యాలీకి భారీ సంఖ్యలో విద్యార్థులు, సిఐలు, నాగరాజు, ఎస్ఐలు, తమ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ యువత కానీ ప్రతి ఒక్కరు కానీ మత్తు పదార్థాలకు చాలా దూరంగా ఉండాలని చెప్పేసి, రహిత సమాజాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది.